మనలో మనము ఎందుకని మాట్లాడుకుంటాం, మనలో మనం మాట్లాడుకోవడం వల్ల ఇది మన రియాలిటీని ఎలా క్రియేట్ చేస్తుంది అనేది ఈ వీడియోలు అనేది పూర్తిగా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో మనం ఏమేమి తెలుసుకుంటామంటే అసలు ఇన్నర్ వాయిస్ అంటే ఏంటి, ఇన్నర్ వాయిస్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఇన్నర్ వాయిస్లో మన ఎన్ని రకాలు ఎన్ని టైప్స్ అనేది ఉంటాయి, అసలు ఇన్నర్ వాయిస్ ఎందుకని అంత పవర్ఫుల్, అసలు ఇన్నర్ వాయిస్ వర్సెస్ అవేర్నెస్కి తేడా ఏంటి, అది లేక ఇన్నర్ వాయిస్ వల్ల పరిణామాలు ఏం జరుగుతాయి మన లైఫ్లో అనే దాని గురించి ఈ వీడియోలో అనేది మనం పూర్తిగా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్కి ఇన్నర్ వాయిస్ అంటే ఏంటి? ఇన్నర్ వాయిస్ అంటే ఫ్రెండ్స్ సింపుల్గా చెప్పాలంటే మనలో మనం ఏదైతే మాట్లాడుకుంటాం కదా దాన్ని మనం ఇన్నర్ వాయిస్ అని అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి మన లైఫ్లో జరిగే కొన్ని విషయాలకు మనము కామెంట్స్ అనేది ఇచ్చుకుంటాం. కామెంట్ చేయడమే కానీ, లేదంటే మనల్ని మనము జడ్జ్ చేసుకోవడమే కానీ, లేదంటే మనల్ని మనం కంపేర్ చేసుకోవడమే కానీ, లేదంటే మన ఏవైతే పాస్ట్లో జరిగిన ఏదైతే ఫెయిల్యూర్స్ని ఇప్పుడు మనం ప్రజెంట్లో గుర్తు చేసుకోవడమే కానీ, లేదంటే ఫ్యూచర్ గురించి వరి అవ్వడమే కానీ, సో ఇవన్నీ దానిలోని మనము ఇన్నర్ వాయిస్ అనేది మనతో అనేది చెబుతూ ఉంటుంది. సో ఫస్ట్ రోజు ఎలా కామెంట్ చేసుకుంటామంటే సపోజ్ మనం ఏదో ఒకటి తింటూ ఉంటాం. తినేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, నేను ఎందుకని ఇంతగానం ఎక్కువ తింటున్నా, ఇందుట్లో లేదంటే ఉప్పు లేదు, లేదంటే ఇందుట్లో కారం లేదు, ఇది సప్పగా ఉంది అనేది మనం ఎలా అయితే చెప్పుకుంటాం కదా దాన్ని మనం ఇన్నర్ వాయిస్ అని అంటాం. సో మనం లేదంటే మనల్ని మనం జడ్జ్ చేసుకుంటాం. ఎలా జడ్జ్ చేసుకుంటామంటే ఏదో ఒక గ్రూప్లో ఉంటాం, ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు, మనం కూడా మాట్లాడాలి అని మనకు అనిపిస్తుంది. కానీ అప్పుడు మనం మాట్లాడలేము, ఏదో ఒకటి తప్పుగా మాట్లాడితే నవ్వుతారేమో అనేటట్టు మన ఇన్నర్ వాయిస్ అనేది అక్కడ మనకు చెప్తుంటుంది. సో మూడోది ఏంటంటే కంపేర్ చేసుకోవడం. సో అవతల వాళ్ళు చాలా మంచిగా అనేది సక్సెస్ అయినట్టు కానీ మనం సక్సెస్ అయ్యలేకుంటాం. సో దాన్ని కూడా మనం కంపారిజన్ కూడా మన ఇన్నర్ వాయిస్ అనేది చేసేది. అది లేక మనం పాస్ట్లో ఎప్పుడో ఒకటి ఫెయిల్ అయిన ఉంటాం. సో ఇప్పుడు మనం ఏదైనా కొత్తగా ఏదో ఒకటి ట్రై చేయాలనుకుంటుంటాం, కానీ మన ఇన్నర్ వాయిస్ అనేది మనకి చెప్తుంది ఆల్రెడీ నువ్వు ఒకసారి ఫెయిల్ అయినావు, మళ్ళీ ఎందుకు ట్రై చేస్తావు, వద్దు అనేటట్టు. లేదంటే మనం నైట్ పూట మంచిగా పడుకుందామని వెళ్తుంటాం, కానీ మన ఇన్నర్ వాయిస్ ఏం చేస్తుంది, ఫ్యూచర్ గురించి వరి అనేది అవుతుంది, గుర్తు చేస్తుంది. సో ఇవన్నీ దానిలో మనము ఇన్నర్ వాయిస్ అనేది అంటాం. సో ఇది ఇన్నర్ వాయిస్ అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇన్నర్ వాయిస్ అనేది యాక్చువల్లీ మనం ఏదైతే ఆలోచిస్తాం కదా అది మనం అని అనుకుంటాం, కానీ యాక్చువల్లీ అది మనం కాదు. ఎందుకు అంటే ఇది మన మెంటల్ ప్రోగ్రామింగ్ అనేటట్టు. మనం ఏదైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అనేది ఎలా అయితే పెరిగినామో దాన్ని మనం మెంటల్ ప్రోగ్రామింగ్ అని అంటాం. సో ఇన్నర్ వాయిస్ కూడా అలాంటిది. ఇది ఫామ్ అనేది అవుతుంది. ఇన్నర్ వాయిస్ అనేది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన పేరెంట్స్ వల్ల, లేదంటే మన టీచర్స్ అండ్ అథారిటీస్ వల్ల, లేదంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ వల్ల, లేదంటే మన నమ్మకాల వల్ల అనేది ఈ మనకి ఇన్నర్ వాయిస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎలా అంటే ఇప్పుడు మన పేరెంట్స్ వల్ల ఎలా ఫామ్ అవుతుంది, ఇప్పుడు మనకి చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనకి ఏదో ఒకటి చెప్తుంటారు, వీడు చాలా కేర్లెస్గా ఉంటాడు, మేబీ వీడు ఎలా బ్రతుకుతాడో ఎలా లేదో అనికేసి అంటుంటారు. సో అలా అనిపించినప్పుడు మన ఇన్నర్ వాయిస్ అనేది అప్పుడు ఫామ్ అవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఇన్నర్ వాయిస్ అనేది మనకి చెప్తుంది, సో నేను కేర్లెస్సా అంటే నేను అంత చాలా కేర్లెస్గా ఉంటా, ఇప్పుడు నేను మంచిగా బట్టలు మడక చేయను, లేదంటే నా పనులు నేను చేసుకోను, చాలా కేర్లెస్గా ఉంటా అనేటట్టు అప్పుడు మన ఇన్నర్ వాయిస్ అనేది మనకు అనిపిస్తుంది మన పేరెంట్స్ చెప్పినప్పుడు. సేమ్ అలాగే మన టీచర్స్, నువ్వు చాలా యావరేజ్ స్టూడెంట్ ఎవరా అనికేసి అంటారు, యావరేజ్ అనేది లేదంటే ఎవరికైనా చెప్తూ ఉంటారు. అప్పుడు మనం విన్నప్పుడు మనకేమనిపిస్తుంది, అవును నేను చాలా యావరేజ్ స్టూడెంట్ని అని, మనం అంతేం స్పెషల్ కాదు, మనం ఏమంత టాప్ స్టూడెంట్ కాదు అనేటట్టు మన ఇన్నర్ వాయిస్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అనేది అవుతుంది. మన ఇన్నర్ వాయిస్ చెప్పడం అనేది స్టార్ట్ అవుతుంది. అది లేక అథారిటీ లేదంటే సొసైటీ ఎలా మనం ఏదో ఇంట్లో పోయి రెస్ట్ చేసుకుందాం అనుకుంటాం, కానీ ఈ సొసైటీ ఏమనుకుంటారో అనేటట్టు మనకు అనిపిస్తుంది. సో మనం ఊరికి ఇంట్లో కూర్చునడం ఎందుకు, వెళ్ళి ఏదో ఒకటి పని చేసుకుందాము అనేటట్టు అనిపిస్తుంది. ఎందుకు, దీని సొసైటీ వల్ల మన ఇన్నర్ వాయిస్ అనేది మనకు చెప్పడం అనేది స్టార్ట్ చేస్తుంది. సో అలాగే లేదంటే మన నమ్మకాలు నేను చాలా షై పర్సన్ని, నేను చాలా ఇంట్రోవర్ట్ని అనేటట్టు అనిపించినప్పుడు మనం ఏం చేస్తాము, సేమ్ అలా ఏం చేస్తాం, మాట్లాడకుండా అలాగే ఉండడము అలాంటివన్నీ చేస్తాం, ఎక్కువ మాట్లాడడం. సో ఇవన్నీ మన ఇన్నర్ వాయిస్ అనేది మన చిన్నగా ఉన్నప్పటి నుంచి అనేది మన నమ్మకాల వల్ల, మన పేరెంట్స్, మన టీచర్స్, మన సొసైటీ ద్వారా అనేది మన ఇన్నర్ వాయిస్ అనేది వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం ఇన్నర్ వాయిస్ అంటే ఏంటి,
ఇన్నర్ వాయిస్ అనేది ఎలా వస్తుంది, ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము ఇన్నర్ వాయిస్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎన్ని టైప్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకున్నాం. మొత్తం ఇన్నర్ వాయిస్లో 4 టైప్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి క్రిటికల్ వాయిస్ అనేది, రెండోది ఫియర్ వాయిస్ అనేది మూడోది వచ్చేసి ఈగో వాయిస్ అనేది, నాలుగోది వచ్చేసి సపోర్టివ్ వాయిస్ అనేది. సో ఫస్ట్ మనము క్రిటికల్ వాయిస్ గురించి అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. క్రిటికల్ వాయిస్ అంటే ఇప్పుడు మనం ఏదో ఒకటి చిన్న మిస్టేక్ చేసినా కూడా ఈ క్రిటికల్ వాయిస్ ఏం చేస్తుంది అంటే మనకి చెప్తుంది నువ్వు యూజ్లెస్ అనేది చెప్తుంది. లేదంటే మనకంటే ఒక ఎక్స్ట్రీమ్ ఒక రీజన్ అనేది అది ఇస్తుంది. నువ్వు యూజ్లెస్, లేదంటే నువ్వు పనికిరాదు, లేదంటే నువ్వు వేస్ట్, ఒక చిన్న చిన్న మిస్టేక్స్కి అది మనకి రీజన్స్ అనేది ఇస్తుంది. ఇలాంటివన్నీ మనం క్రిటికల్ వాయిస్ అనేది అంటాం. రెండోది వచ్చేసి ఫ్రెండ్స్ ఫియర్ వాయిస్. ఈ ఫియర్ వాయిస్ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందంటే, సో ఇప్పుడు నువ్వు ఏదైనా స్పీచ్ ఇవ్వాలనుకుంటుంటావు, పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వాలనుకుంటావు, కానీ ఇది నీకేమని చెప్తుంది, నువ్వు ఏదైనా మిస్టేక్ చేయగలవు, సో వద్దు అనేటట్టు ఇది మన మనల్ని ఆపే పని అనేది మన క్రిటికల్ ఫియర్ వాయిస్ అనేది చేస్తుంది. మనల్ని ఆపడానికి ఇలా వచ్చేమో అలా వచ్చేమో అని ఇది కూడా ఎక్స్ట్రీమ్గా అనేది ఆలోచిస్తుంది. ఏది అవ్వకుండా ముందు ఎక్స్ట్రీమ్గా అనేది ఆలోచిస్తుంది. ఈ మూడోది వచ్చేసి ఈగో వాయిస్. ఓకే, ఎవడో ఒకడు సక్సెస్ అనేది అయ్యిండు, నేను కూడా సక్సెస్ అవ్వాలి, ఇంకా వానికి నా బెటర్గా అనేది నేను ప్రూవ్ చేసుకోవాలి అనేదాన్ని మనము ఈగో వాయిస్ అనేది అంటాం. సేమ్ నాలుగోది వచ్చేసి సపోర్టివ్ వాయిస్. ఇది చాలా రేరు, చాలా తక్కువ మంది అనేది వాళ్ళు ఇది సపోర్టివ్ వాయిస్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యా అంటే వాళ్ళంతకు వాళ్ళు ఎలా చెప్పుకుంటారంటే, ఓకే దాని నుంచి నేను ఏదో ఒకటి నేర్చుకొని నేను దాని లైఫ్లో అనేది మళ్ళీ అలా అవ్వనట్టు ఫీడ్బ్యాక్ అనేది నేను మంచిగా ట్రై చేస్తా ఇంత అనేది వాళ్ళు నేర్చుకుంటారు అనేటట్టు ఇందులో లర్న్ అనేది అవుతారు. ఫెయిల్యూర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు బెటర్గా అనేది అవుతారు. సో ఇవన్నీ మనము టైప్స్ ఆఫ్ ఇన్నర్ వాయిస్ అనేది అంటాం. సో ఇన్నర్ వాయిస్ అనేది ఎందుకు పవర్ఫుల్ అంటే, ఇన్నర్ వాయిస్ మొట్టమొదటిది ఏంటంటే ఇది మనకి మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఆగకుండా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మనకి కాన్షియస్గా తెలియకున్నా కూడా మనము సబ్కాన్షియస్గా అన్కాన్షియస్గా మన మైండ్లో అనేది నడుస్తూనే ఉంటుంది. అది లేక ఇది ఏం చేస్తుంది అంటే సేమ్ అచ్చం మన వాయిస్ అనేది యూజ్ చేస్తుంది మనల్ని నమ్మించడానికి. ఎందుకంటే నీతోనే నువ్వే మాట్లాడుతున్నట్టు ఏవైతే థాట్స్ వస్తున్నాయో అవి నా అభిప్రాయాలే, అది నేనే అనే లెక్కల అది తెలివిగా మన వాయిస్ని అనేది యూజ్ అనేది చేసుకుంటుంది ఫ్రెండ్స్. అది లేక మూడోది ఏంటంటే ఇది ఏం చేస్తుంది అంటే ఏదైతే ఇప్పుడు నువ్వు కాన్ఫిడెంట్గా లేవు అని అనుకున్నప్పుడు ఇది రిపీటెడ్గా అదే పని అనేది చేస్తుంటుంది. మనం ఏదైతే మన ఇన్నర్ వాయిస్ మనకి చెప్తుందో దాన్ని మనం అసలు క్వశ్చన్ అనేది చేయం. ఎందుకంటే అది నువ్వే మాట్లాడుకుంటున్నావు అని నీకు అనిపించడం వల్ల మనం చాలా తక్కువ సార్లు మనం క్వశ్చన్ అనేది చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు నువ్వు చాలా బ్యాడ్ అని అది నువ్వు చెప్తుందంటే అసలు నీకు ఇందులో అంతగానం ఐడియా లేదు, అంతగానం నీకు రాదు అని చెప్పినప్పుడు మనం చాలా తొందరగా యాక్సెప్ట్ అనేది చేసేడుస్తాం. అవు నాకు అంతగానం స్కిల్స్ లేవు అనేది యాక్సెప్ట్ అనేది చేసేడుస్తాం. సో అలాగా అందుకని ఇది చాలా పవర్ఫుల్ ఇన్నర్ వాయిస్ అనేది. అది లేక ఇది మనకు రిపీటెడ్గా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఇప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్గా లేను అనేటట్టు అది మనకు రిపీటెడ్గా చెప్పడం వల్ల మనం కూడా అలాగే ఫీల్ అవుతాం. అవును నేను చాలా కాన్ఫిడెంట్గా లేను, అందుకని మన ఇన్నర్ వాయిస్ అనేది మనకు చెప్తుంది అనే లెక్కల మనం చాలా ఫీల్ అనేది అవుతుంటాం. సో ఇది మొత్తం వచ్చేసి మనము ఇన్నర్ వాయిస్ ఎందుకు పవర్ఫుల్ అనే దాని గురించి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మన వాయిస్ లాగానే అనిపిస్తుంది కాబట్టి అది మనమే అని నమ్మికాసి మనల్ని అది మోసం అనేది చేసి మనల్ని మన కాన్ఫిడెంట్ లేదు అది లేదనేది మనకు చెప్తుంది. ఎందుకంటే అది రిపీటెడ్ కావడం వల్ల మన బ్రెయిన్ అనేది బిలీవ్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇన్నర్ వాయిస్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, దీనివల్ల వచ్చే కారణాలు ఏంటి, చేంజ్ చేసుకోవాలి. సో ఇన్నర్ వాయిస్ని మనం ఎలా చేంజ్ చేసుకోవాలంటే సపోజ్ నీకు ఏదో ఒకటి నీ ఇన్నర్ వాయిస్ నీకు చెప్పింది ఐఎమ్ ఏ ఫెయిల్యూర్, ఎందుకంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను కాబట్టి, కానీ ఆ థాట్ అనేది మనము జస్ట్ రీప్లేస్ అనేది చేసుకోవాలి. నేను ఫెయిల్ అయ్యాను, ఐఎమ్ ఏ ఫెయిల్డ్ అనేదాన్ని ఐఎమ్ ఏ లర్నర్ అనికేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. నేను దీని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటా అనేటట్టు, నేను ఫెయిల్యూర్ కాదు లర్నర్ని అనేటట్టు మన ఇన్నర్ వాయిస్కి అనేది మనం చెప్పాలి. సో ఐ క్యాన్ ఇంప్రూవ్, ఐ విల్ ఇంప్రూవ్ అనేటట్టు మన వాయిస్ని మనం అనేది రిపిటేషన్లు అనేది పెట్టుకోవాలి. నేను కోచ్ లాగా అనేది మనమే అనేది చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం వల్ల మన ఇన్నర్ వాయిస్ని అనేది మనము చేంజ్ అనేది చేసుకోగలము. అది లేక లాస్ట్ దీనివల్ల మన లైఫ్లో ఎలాంటి కారణాలు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతావంటే దీనివల్ల
ప్రాబ్లమ్స్ ఏం క్రియేట్ అవుతాయి ఇన్నర్ వాయిస్ వల్ల అనికేష్ అంటే, దీనివల్ల ఏమవుతుంది మనలో మనం మాట్లాడుకోవడం వల్ల అంటే మనకి యాంగ్జైటీ రావడము, లేదంటే మన కాన్ఫిడెన్స్ తక్కువ అవ్వడము, లేదంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అంటే, ఒక చిన్న మిస్టేక్ అవ్వడం వల్ల మన ఇన్నర్ వాయిస్ మనకి ఏమని చెప్తుంది, నువ్వు ఏమిటికి పనికిరావు అలా ఇలా అని అన్నప్పుడు మనం చాలా నర్వస్గా అనేది ఫీల్ అవుతాం. అలాగే మన ఇన్నర్ వాయిస్ నువ్వు అవతల వాళ్ళకిన్నా చాలా బెటర్గా లేవు అని అనిపించినప్పుడు మన పైన మనకి సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది. సెల్ఫ్ డౌట్ వచ్చినప్పుడు మనం సెల్ఫ్ డౌన్ వచ్చినప్పుడు మనల్ని మనమే ఏం చేసుకుంటాం, మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తక్కువ అయిపోతుంది. అది లేక మన ప్రోక్రస్టినేషన్ అనేది చేస్తుంటాం. ఎందుకంటే నువ్వు ఆ పనిలో బెటర్గా లేనప్పుడు అప్పుడు ఏం చేస్తుంది మన ఇన్నర్ వాయిస్, ఆ వర్క్ని అనేది డిలే చేసుకుంటూ వస్తుంది. సో ఇలా ఈ ఇన్నర్ వాయిస్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ గురించి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే బై ఫ్రెండ్స్.